బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు నాయకత్వం పూర్ణచంద్రరావు గారి నాయకత్వం పూర్ణచంద్రరావు గారి నాయకత్వం బీసీ సమన్వయ కమిటీ బీసీ ఐక్యత బీసీ ఐక్యత. మాది కృష్ణా జిల్లా తోటలూరు మండలం రొయ్యూరు గ్రామం. నేను రాష్ట్ర బీసీ సమన్వయ కమిటీ అధికార ప్రతినిధిగా మరియు రాష్ట్ర బీసీ జనగణన సాధనా సమితి అధ్యక్షుడిగా అనేక బీసీ సంఘాల్లో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా ఈ బీసీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన సమావేశానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ముందుగా నా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. నేను 2 విషయాలు చెప్పి ముగించడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఈ దేశంలో బీసీలకు కావాల్సినటువంటి ముఖ్యమైన అవసరం బీసీ సమగ్ర కులగణన. ఆ బీసీ సమగ్ర కులగణన సంజీవ లాంటిదని, ఇది జరిగితే అనేక విషయాల్లో విద్య, ఉద్యోగ, రాజకీయ అనేక విషయాల్లో బీసీ బిడ్డలకు మేలు జరుగుతుందని గత 76-80 సంవత్సరాలుగా అనేక మంది పోరాటాలు చేశారు. కానీ ఎక్కడా కూడా ఏ విధంగా కూడా బీసీ సమగ్ర కులగణన జరగలేదు, జరగడానికి ఏ ప్రభుత్వం ముందుకు రాలేదు. మరి ఈ రోజున మనం చూసుకుంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి బీసీ సమన్వయ కమిటీ యొక్క ఆధ్వర్యంలో మహిళలు అక్కడ బ్రహ్మాండమైన కార్యక్రమం పెట్టి ఆ రోజు వాళ్ళు ఒకటే మాట్లాడారు. మా లక్ష్యం ఒకటే, మాకు కావాల్సింది ఒకటే, మా జెండా ఒకటే, మా పోరాటం ఒకటే, మా అజెండా ఒకటే, బీసీ సమగ్ర కులగణన అని చెప్పి మహిళలు సైతం మాట్లాడటం, మీడియాలో రావటం, అదేవిధంగా అన్ని చోట్ల కూడా బీసీలు ఈ ఉద్యమానికి నాంది పలకడం జరిగింది. ఇక 2వ విషయం, దేశవ్యాప్తంగా బీహార్లో కానీ ఇంకా అనేక చోట్ల ఖచ్చితంగా బీసీ కులగణన జరగాలని చెప్పి పెద్ద పెద్ద మేధావులు, కొన్ని రాజకీయ పార్టీలు, అనేక మంది బీసీ సంఘాలు పోరాడటం, అందులో ఢిల్లీలో దాదాపుగా 22 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి మరి మహానుభావుడు, మహోన్నతమైన వ్యక్తి అని ఇందాక అన్నయ్య గారికి ఇక్కడ మనం మర్చిపోకూడదు, భక్తుల సిద్ధేశ్వర్. అతను దాదాపుగా 22 రోజుల పాటు ఖచ్చితమైనటువంటి బీసీ సమగ్ర కులగణన జరగాలని చెప్పి దీక్ష చేస్తుంటే మోడీ గారు ఒప్పుకోరని, మీ ప్రాణం పోద్దని, మీరు లేచిపోమని భయపెట్టిన, చచ్చిపోతే నా జాతి కోసం పుట్టి శ్రీరాములాగా మిగిలిపోతాను, నేను ఖచ్చితంగా నా ప్రాణం పోయిన బీసీ సమగ్ర కులగణన జరగాలని పోరాటం చేసినటువంటి అలాంటి మహానుభావులు కానీ, ఇంకా పోరాటానికి చేతులిచ్చినటువంటి బీసీ యువకులు కానీ వాళ్ళ విజయవాడలో మీటింగ్ పెట్టారు. విద్యార్థి సంఘాలు కానీ ఈ విధంగా అందరూ కలిసి బీసీ సంఘాలన్నీ పోరాటం చేస్తేనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది అనేది నా అభిప్రాయం. ఈ పోరాటంలో ఈ అధ్యాయంలో ఒక 100 పేజీలు పుస్తకం అయితే ఆ పుస్తకంలో ఒక పేజీ మన బీసీ సమన్వయ కమిటీ కూడా ఖచ్చితంగా పొందుపరచాల్సిన అవసరం ఉన్నది కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే బీసీ సమన్వయ కమిటీ పుట్టిందే ఒకే లక్ష్యంతో పుట్టింది, అదే బీసీ సమగ్ర కులగణన. అవి జిల్లా కన్వీనర్లుగా, చైర్మన్లుగా, ఇంకా అనేక మహిళా కమిటీలుగా ఏర్పడి ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ మాట్లాడినా, ఎక్కడ ఏ ప్రెస్ మీట్లోనైనా, గూగుల్ మీట్లోనైనా వీటిని వినిపించినటువంటి వాణి బీసీ సమగ్ర కులగణన. అది ఈరోజు జరిగింది. దీని విలువ ముందు ముందు మనకు తెలుస్తుంది. ఇది సామాన్యమైన విషయం కాదు. బీసీలందరూ ఆనందంతో పండగలు చేసుకుని బ్రహ్మాండమైనటువంటి ఉత్సాహంతో ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, దానిలో భాగంగానే మా రొయ్యూరు గ్రామంలో ఈరోజు నేను వచ్చే ముందు సర్దార్ గౌతులచంద్ గారి విగ్రహం దగ్గర పాలాభిషేకం చేసి ఆయన నివాళులు అర్పించి, మరి ఈ ఏ ప్రభుత్వం అయితే మనకి బీసీ సమగ్ర కులగణన చేస్తున్నందో ఆ ఎన్డీఏ కూటమికి కృతజ్ఞత అభినందనలు కూడా తెలియజేసి రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఆఖరిగా ఒక మాట, ఈ బీసీ సమన్వయ కమిటీ ఎప్పుడు పోరాటం చేయాలి, చేస్తుంది.
సమస్యలు మనం అనుకున్నది సాధించాం, కానీ ఇంకా బీసీలకు అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలపై బీసీ సమన్వయ కమిటీ ఖచ్చితమైన పోరాటం చేస్తుంది. ఇది చిరస్థాయిగా ఉండేలా అందరం కోరుకుందామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై బీసీ.